నమస్తే, నేను మధు మల్కేడ్కర్. ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చేయాలనుకుంటుంది. ఈ రోజు నుంచి సార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ స్టార్ట్ అయింది కాబట్టి దాంట్లో అసలు ఏం జరుగుతుంది, అనేటువంటిది. ఎందుకంటే ఇంటింటి సర్వే చేయనున్నారు జూలై 24 వరకు. ఈ రోజు నుంచి ప్రారంభమై వచ్చే నెల 24వ తారీఖు వరకు కంటిన్యూషన్లో సర్వే ఉంటుంది. ఇంటింటికి వెళ్తారు ఈ బిఎల్ఏ బిఎల్ఓ అధికారులు. వాళ్ళకి పత్రాలు ఇస్తారు, పేపర్స్ ఇచ్చి వాళ్ళు అక్కడే నివసిస్తున్నారా, ఎన్ని సంవత్సరాలు నివసిస్తున్నారో, వాళ్ళకు ఉన్న పత్రాలు ఏంటి, వారు ఓటర్లు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి, ఓటర్ లిస్ట్ వాళ్ళకి ఎక్కడ ఉందనేటువంటిది డీటెయిల్ తెలుసుకోబోతూ ఉన్నారు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 3,38,25,448 మంది ఓటర్లు ఉన్నారు. వారందరినీ వీళ్ళు రీచ్ కాబోతూ ఉన్నారు ఎలక్షన్ కమిషన్. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 35,985 పోలింగ్ బూతులు, తర్వాత 2,38,62,322 కుటుంబాలు. ఇవి కుటుంబాలు, ఇంతకుముందు చెప్పినేమో ఓట్లు. ఇంకా డీటెయిల్స్ తెలియదు. 99,64,121 మంది ఉన్నారు. డీటెయిల్స్ అంటే 99 లక్షల అంటే దాదాపు 1 కోటి. దీని ప్రకారం డీటెయిల్ తీసుకున్నారు. ఫిర్యాదులు కూడా స్వీకరిస్తారు జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు. సందేహాలు ఉన్నటువంటి, డౌట్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా జూలై 31 నుంచి సెప్టెంబర్ 25 వరకు కూడా వేయచ్చు. ఫైనల్ జాబితా ప్రకటన అక్టోబర్ 1 ఉంటుంది. సర్ కంప్లీట్ అవుతుంది, ఫైనల్ ఒక లిస్ట్ తయారవుతుంది అక్టోబర్ సంబంధించినటువంటి దాంట్లో మొత్తానికి. సో ప్రస్తుతం మనం వెళ్దాం. మహేశ్వరం నియోజకవర్గంలో అత్యధికంగా బంగ్లాదేశీ రోహింగ్యా ముస్లింలు ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ తీవ్రమైనటువంటి అభ్యంతరాలు ఉన్నాయి మొదటి నుంచి కూడా. ఏం జరుగుతుంది ఏంటి, ఇక్కడ వాళ్ళు ఎంత అక్రమంగా ఉంటున్నారు, 7 సంవత్సరాల నుంచి పత్రాలు లేకుండా, ఇంటికి నెంబర్ లేకుండా, కరెంటు బిల్లు లేకుండా, వాటర్ బిల్లు లేకుండా, ఏం పత్రాలు లేకుండా ఉంటున్నారు. దొంగతనంగా ఆల్రెడీ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు, డ్రైవింగ్ లైసెన్స్లు, ఇక్కడనే ఇంకా రేషన్ కార్డులు అన్నీ తీసుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఏరియా అంతా కూడా మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏరియా. లోపలికి వెళ్దాం. గ్రౌండ్లో భాగంగా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం ఉపాధి పొందుతూ ఉన్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు, డీటెయిల్స్ వాళ్ళ తెలుసుకుందాం. ఇవన్నీ కూడా షాపులు, ఇండ్లు, ఇవన్నీ కూడా అక్రమంగా రోహింగ్యాలు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ డీటెయిల్ గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా ఆర్టీవీ మీకు చూపించబోతా ఉంది. ఫాలో మీ. बर्मा कौन सा देश है? बर्मा का है। कितने साल हो रहा है? 10-12 साल और रेशन कार्ड है? नहीं, आधार कार्ड नहीं कुछ भी। क्या है तुम्हारे पास? रिफ्यूजी कार्ड है। तुम्हारा नाम क्या है? हारून रशीद। हाँ? हारून रशीद। कब आए तुम? हम 12 साल हो गया। कितने दिन हो रहा? क्या कर रहे हैं, क्या काम करते हो? अभी लेबर काम करके आ रहा हूँ। क्या क्या है तुम्हारे पास? हमारे पास कुछ भी नहीं, खाली रिफ्यूजी कार्ड है। ये मोबाइल में क्या है नंबर, कौन सा नंबर है? नंबर हाँ नंबर नंबर तो सिम का नंबर है ना। हाँ? नंबर सिम का नंबर है ना। सिम 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 ले लिया अपन? सिम तो हम लोग यहाँ का लोग यहाँ लोगों से खरीद के लेते हम लोग। यहाँ से लोगों से खरीद के ले लिए? जी जी। कौन दिलाया? नहीं दिलाया नहीं, खरीदते हम लोग। एड्रेस कैसे? एड्रेस उनका है, हाँ? उनका एड्रेस हम लोग खरीदते हैं। किसके नाम पे है सिम? सिम तो वो लोग का नाम से, जिनसे लिया उन लोग का नाम से। तुम्हारा नाम पे नहीं है सिम? हमारा नाम पे कुछ भी नहीं। तुम्हारा कहाँ है सिम? हाँ सिम है। हाँ? एक ही क्या है तुम्हारा कहाँ, क्या है, सिम कौन सा कार्ड है जी? रिफ्यूजी कहाँ कार्ड रहते है। यहाँ रहता हूँ जी। छोटा हूँ वो छोटा हूँ। कौन कौन दे रहा है तुम्हारा? ये फोन सिम कार्ड किसके नाम पे है? हम लोग जिनका नहीं से ले रहे उनका किसके नाम नाम नहीं बोलो, नाम बोलो। नाम बोलो। नाम तो नहीं मालूम। अरे ये फोन किनका है? फोन तो मेरा है। तुम्हारा कौन दे रहा है? फोन तो हम लोग खरीदते, खरीदते। सिम कौन दे रहा है? सिम दूसरे से लेते हम लोग। कौन देते सिम? यहाँ लोकल के लोग। क्या नाम है उनका? नाम तो नहीं मालूम सब। फिर कैसा नाम नाम नहीं मालूम तो 800-900 हजार में लेते हैं सिम। 800-900 में लेते जी जी। लेके दे देते। हाँ लेके दे। कब दिया तुम्हारा सिम? ये सिम अभी उतना साल हो गया, 12 जब से आया तब से हो गया 12 साल। कितना साल हो गए? 12 साल हो गए। 12 साल हो 12 गया। साल से सिम है तुम्हारा? जी जी जी, एक ही सिम है। अच्छा। एक ही सिम। आधार कार्ड है? नहीं सब नहीं, कुछ और भी नहीं, कुछ क्या? कुछ भी आधार नहीं कार्ड तुम हमारा। लोग भी आया तो तुम्हारे तुम्हारी ऑटो का नंबर किसके नाम पे? नहीं, गाड़ी नहीं वो तो गाड़ी हमारा, चलाता नहीं, डेली सुबह सुबह आते हैं ना, गाँव में फिरते हैं ना। वो तो नहीं मालूम, हमारे पास है नहीं नहीं, सब। तो गाड़ी तो है ना, ऑटो रिक्शा, ऑटो पुराना रिक्शा ऑटो रिक्शा है ना। होंगे शायद, तो लेकिन अंदर इसमें क्या करते हो औरत लोग सब? और लोग हाँ आधार लाइसेंस छिलते। सीधे और
और तो कुछ भी नहीं मालूम। तेरे को पूरा फाइनेंस कौन करते? हमारा बिजनेस कारोबार करने के लिए। कारोबार करना हाँ। हमारा लीडर है इधर। हाँ, लीडर का नाम क्या है? लीडर का नाम हमारा बस्ती का लीडर का नाम नूरू नूरू है। नूरू। जी जी हम कौन है? उन्होंने भी बर्मा से है? बर्मा के है, बर्मा के। उसके पीछे कौन है? उसका पीछे और हमारा ये यूनिस यार ऑफिस का है, दिल्ली का। दिल्ली से चला रहे यहाँ पर नेटवर्क। दिल्ली से चला है। एमआईएम है साथ? हाँ हाँ। कौन? असदुद्दीन ओवैसी, अकबरुद्दीन ओवैसी मालूम? नहीं वो एमआईएम पार्टी मालूम? एम पार्टी नहीं मालूम। नहीं, लीडर का नाम मालूम नहीं यहाँ आपको पूरा आशा। देखते हैं ना आशा। ఇది ఆల్రెడీ తెలంగాణలో ఈ రోజు నుంచి సర్ ప్రారంభమైంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. 39,000 దొంగ ఓట్లు ఒకే ప్రాంతంలో మహేశ్వరం, చంద్రాయణగుట్ట ఈ ప్రాంతానికి సంబంధించి 39,000 దొంగ ఓట్లు, రోహింగ్యాల ఓట్లు బయటపడ్డటువంటి పరిస్థితి ఒక సెన్సేషన్గా మారింది. పశ్చిమ బెంగాల్ తర్వాత ఇంత పెద్ద ఎత్తున రోహింగ్యాలు ఉన్నటువంటి ప్రాంతం, ఆ ప్రాంతంలో పర్యటిస్తూ ఉన్నాం. బీజేపీ నాయకులు, మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించిన సీనియర్ నాయకులు శ్రీరాములు యాదవ్ గ్రౌండ్లో తిరుగుతూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే సర్ కంటే ముందుగానే సర్ చేయాల్సిన పనిని శ్రీరాములు యాదవ్ కంప్లీట్ చేసిరు. ఇక్కడ ఆల్రెడీ 99% దాదాపు కంప్లీట్ చేసిరు శ్రీరాములు యాదవ్ అండ్ ఇక్కడ మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించిన నాయకులంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. బస్సులలో తిరుగుతూ ఉన్నారు. సార్ ఈ రోజు నుంచి ప్రారంభమవుతా ఉంది. మనం వస్తుంటే దారిలో ఇంకా లోపలికి వెళ్ళలేదు. వెళ్తున్న సందర్భంలోనే ఇద్దరు రోహింగ్యాలు కలిసిరు, బర్మా నుంచి వచ్చిరు. 12 నుంచి 13 సంవత్సరాలు అవుతుంది. అంటే తెలంగాణ వచ్చే కంటే ముందే కూడా, రాష్ట్రం ఏర్పాటయ్యే కంటే ముందే ఇక్కడ ఆల్రెడీ రోహింగ్యాలు వచ్చారు. అప్పటి నుంచి 2 సార్లు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. వాళ్ళపైన చర్యలు లేవు. ఆధార్ కార్డు లేదంటున్నారు, కానీ వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి. రేషన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉన్నాయి, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయి, లోన్లు తీసుకుంటారు. ఇక్కడ హ్యాపీగా బతుకుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఊర్ల నుంచి వచ్చి మన దగ్గర ఇక్కడ తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళు కూడా వాళ్ళు బతకడానికి ఇబ్బంది పడతారు. కానీ వీళ్ళు బర్మా, బంగ్లాదేశ్ నుంచి వచ్చి రోహింగ్యాలు ఇక్కడ అసలు హ్యాపీగా బతుకుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. షాప్స్ వాళ్ళంతా కూడా పెట్టుకొని ఇక్కడ బతుకుతూ ఉన్నారు. గ్రౌండ్లోకి వెళ్దాం. అసలు లోపల ఎట్లా ఉంది, రోహింగ్యాల బస్తీ ఎట్లా ఉంది, శ్రీరాములు యాదవ్ అండ్ టీమ్ లోపలికి వెళ్తా ఉన్నారు. వాళ్ళతో పాటు వెళ్ళి విజువల్ చూపిద్దాం. హోటల్స్, షాప్స్ ఏ విధంగా వచ్చినా ఒకసారి ఆలోచించాలి. షాపుకు మనం పేటీఎం ఎట్లా తీసుకుంటారు, బ్యాంక్ అకౌంట్ ఎట్లా దొరుకుతాయి, రోహింగ్యాలకు పేటీఎంస్ ఎట్లా దొరుకుతాయి, ఎట్లా వీళ్ళు అందరికి వస్తున్నాయి. ఇక్కడ पूरा गंदा कारोबार, पूरे मकानदार अभी घर आ दे रहे। ये 22 साल से सता रहे, पूरा डेवलपमेंट नहीं हो रहा। पूरा मच्छियाँ दुकाना, बड़े बड़े गाड़ियाँ दे रहे बगैर आईडी कार्ड के। हमारे भी लोग मिले हुए इसके अंदर। कौन है मिले हुए लोग? कौन मिले हुए जो इनको गाड़ियाँ दे रहे हैं मकानदार, वो ये आप लोग अच्छा काम करें, गंदगी हटाए तो हमारे बाल बच्चे स्कूल अच्छे खुल। कौन सा पार्टी है उन लोगों के पीछे? पार्टी को चाहे नहीं मालूम साहब, पार्टी एमआईएम पार्टी है? एमआईएम पार्टी है, कांग्रेस है, बीजेपी है, नहीं मालूम। मगर 22 साल से गंदगी नहीं जा रही। आप लोग अच्छे हैं, ये हकाल दो, हमारे से शुक्रिया है, अमन्ना है। इनका चले गए तो खुशी होती। हमारे बच्चों का माहौल अच्छा होता। आने जाने 3 बजे रात तक सो रहे नहीं, 5 बजे रात तक कबाड़ी चुन रहे, लड़ ले रही, वो कर ले रहे, कारपेटर चोरियां कर रहे हैं उन लोग? हाँ चोरियाँ। पीछे गली में बोगुड़ा चुराए, बर्मा का लंबू पीछे गली में, ये बाजू हबीब भाई का डब्बे के। क्या क्या प्रॉब्लम हो रहा है उन लोग से? इनको तो बहुत 24 घंटे प्रॉब्लम है। ये जाते वो बड़े चौरे से पी लेते रात दिन गाड़ी में। इसकी जो गवर्नमेंट हकालना है उन लोग? नहीं हकाल जाना, बस्सी वाले भी हकालना, गवर्नमेंट भी हकालना पहले। శ్రీరాములు యాదవ్ గారు, ఈ ప్రాంతంలో అనేక మంది రోహింగ్యాలు వచ్చి, మీరు చెప్తారు కదా స్థానికుడు, ఒక ముస్లిం సోదరుడు చెప్తున్నట్టే ఒక అర్థం చేసుకోవాలి. 30 ఏళ్ళ చెప్తున్నట్టే ఈ ప్రాంతంలో హోటల్స్ వచ్చినాయి, షాపులు వచ్చినాయి, వీళ్ళు అల్లబెల్లి గడ్డ అమ్ముతారు. ఈ ప్రాంతంలో అనేక ఇబ్బందులు వస్తూ వీళ్ళకి ఆధార్ కార్డు ఉంటుంది, ఓటర్ కార్డు ఉంటుంది, ఫోన్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి, బైకులు ఉంటున్నాయి, చెప్తుంటున్నారు కదా. ఇక్కడ స్థానికులకు లేకుండా వాళ్ళు గుంజుకొని ఈ ప్రాంతంలో వచ్చి ఓటర్లు, దొంగ ఓట్లు తీసుకొని ఈ ప్రాంతంలో 65 బూతులు మనం సెర్చ్ చేస్తే 42,616 ఓట్లు దొంగ ఓట్లు వచ్చినాయంటే అర్థం చేసుకున్నాం. దీన్ని కలెక్టర్ గారికి ఇచ్చినాం. 42,616 కలెక్టర్ గారికి ఇచ్చినాం, సిఓకి ఇచ్చినాం. ఈ విధంగా ఇవ్వడమే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్న పొట్టతిప్పలకు వచ్చి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళని కూడా పొట్టగొడుతురు. వాళ్ళకు రేషన్ కార్డులు ఉన్నాయి, ఆధార్ కార్డు ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి, వాళ్ళకు వస్తున్నాయి. కానీ మన స్థానికులకు వస్తలేవు, మన ప్రాంతంలో ఉన్న వాళ్ళకి వస్తలేవు. ఈ ప్రాంతంలోకి వెళ్ళిన తరమాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ మీరు ఒకసారి చూడండి, 18 నుంచి 25 ఏళ్ళ ఓటర్లు చాలా మంది, అనేక మంది 18 సంవత్సరాలు అంటే 25 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకు. ఆ విధంగా ఈ ప్రాంతంలో అనేక హిందూ ఇండ్ల మీద వచ్చి
ఈ ముస్లిమ్స్ ఓట్లు వచ్చి రోహింగ్యా ముస్లింల ఓట్లు తీసుకొచ్చి మన ప్రాంతంలో వేసారు. రోహింగ్యా ముస్లిం వేసారు. ఈ రోహింగ్యాలు వచ్చారు అనేక మంది హిందూ ఇండ్ల మీద మన రోహింగ్యా ముస్లిం ఓట్లు తీసుకొచ్చి ఓట్లు డబల్ ఒకటి ఎక్కించి, విచిత్రం ఏంటంటే తండ్రికి ఏమో 41 ఏళ్ళు ఉంటాయి, బిడ్డ 39 ఏళ్ళు ఉంటాయి. ఇట్లాంటి ఓట్లు ఉండి అనేక మంది ఉంటారు ఈ ప్రాంతంలో. ఒకసారి చూడండి, ఒక్కొక్క ఇంటి మీద 40-50 ఇళ్ళు మైకులు పెట్టుకొని రోహింగ్యా కాలనీ మొత్తం అదే కొంపంతా అదే ఇరా రోహింగ్యా కాలనీ, ఇది ఒక కాలనీ ఏర్పాటు చేసుకురు. ఎంత భయంకరంగా పరిస్థితి ఉంది, చుట్టుముట్టు గోడ కట్టుకోవడం. ఒకసారి ఈ కరెంట్ చూడు ఏ విధంగా ఇచ్చారు, ఫ్రీ కరెంట్. మనకేమో కరెంట్ లేకుండా ఇబ్బంది పడుతున్నాం, చెట్లకే లేచారు. ఇలా కృష్ణా వాటర్ వచ్చి నీళ్ళు విచ్చలవిడిగా వచ్చి మైకులు పెట్టి ఏంది ఈ విధంగా ఈ అల్లమెల్లిగడ్డ పేస్ట్ నకిలీ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో అనేక తీసుకొచ్చి రోగాలు తీసుకొచ్చి మన ప్రాంతంలో పిల్లలని చంపుతారు. వీళ్ళు దేశంలో వస్తే మన దేశం గురించి ఏం ప్రేమ ఉంటుంది, ఏముంటుంది ఒకసారి మీరు ఆలోచించండి. వాటర్ చూడడం వాళ్ళకి విచ్చలవిడిగా వాటర్ వచ్చి వాటర్ వస్తున్నాయి. మన కృష్ణ వాటర్ ట్యాంక్ ఉంది, ఈ ట్యాంక్ వీళ్ళకు వాటర్ కనెక్షన్ వచ్చింది, కరెంట్ కనెక్షన్ వచ్చింది, అన్ని కనెక్షన్స్ ఉన్నటువంటి పరిస్థితి. అత్తగారు ఇల్లు కంటే ఎక్కువ ఫ్రీ ఉందా, డైరెక్ట్ కనెక్షన్ చెట్టు పెట్టుకో, నో బిల్. ఇక్కడ మీటర్ ఉందా, వాటర్ కనెక్షన్ చూడు ఏ విధంగా ఘోరంగా. అంటే ఈ ప్రాంతంలో నిజంగా భారతదేశంలో మనం ఉండి ఇక్కడ ఉన్న రాష్ట్ర పార్టీ కానీ ఏం చేస్తుందని ఒకసారి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. ఒకసారి రోహింగ్యా కాలనీలోకి వచ్చినాం, డైరెక్ట్గా అనధికారికంగా ఉంటున్నారు. మనల్ని చూసి డోర్ క్లోజ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. రోహింగ్యాలు ఉన్నారు ఇక్కడ, ఎట్లా బతుకుతున్నారు, ఎంతమంది ఉన్నారు మాడదాం. ఆప్కా నామ్ కయా కహాసే? చూడొచ్చు లోపల ఫస్ట్ రూమ్ లాగా కనిపిస్తూ ఉంది, కానీ వాస్తవానికి మొత్తం లోపల రూమ్స్, ఇక్కడనే ఒక బాత్రూము, తర్వాత ఎంతమంది ఉంటారు, ఏం జరుగుతుంది అనేటువంటిది ఒకసారి ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్కి వచ్చింది. ఎస్ఐఆర్ ఒక మంచి కార్యక్రమం తీసుకుంది ఈరోజు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట. సో ఈ అంశానికి ఇంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది ఇక్కడ. ఎంతమంది ఉంటున్నారో తెలియదు, ఒక్కొక్క ఇంట్లో ఏం చేస్తున్నారో తెలీదు. వీళ్ళు నిర్మించుకున్నారు ఫ్రీ కరెంటు, తర్వాత ఇక్కడ పర్మనెంట్ సెటప్ పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళంతా కూడా స్థానికంగా స్కూళ్ళలో చదువుతున్నారు, వీళ్ళంతా ఇక్కడే జీవిస్తారు. ఇంతమంది ఉన్నటువంటి సిచ్యువేషన్. మాట్లాడదాం కొంతమంది. ఆప్కా నామ్ క్యా జీ, రాజో? ఇంకా వెళ్దాం, లోపలికి వెళ్ళిపోతా ఉన్నారు వాళ్ళు, మాట్లాడడానికి ఇష్టపడతలేరు, లోపలికి పారిపోతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చూడొచ్చు వీళ్ళు చేస్తూ ఉన్నటువంటి బిజినెస్, ఏమేమి పని చేస్తూ ఉన్నారు. నిజంగా ఈగలు, తర్వాత దోమలు ఇక్కడ. ఈ ప్రాంతంలో అల్లమెల్లి పేస్ట్ చేస్తూ తయారు చేస్తారు. ఈ ప్రాంతం హనుమాన్ టెంపుల్ను, మొన్న హనుమాన్ టెంపుల్ విగ్రహాన్ని ధ్వంసం చేసిరు. ఈ ప్రాంతంలో చోరీలు చేస్తారు. ఈ ప్రాంతాన్ని మనం ఒక మర్డర్ చేస్తే ఎవరు దొరకక ఇబ్బంది అవుతుంది. మీరు ఒకసారి ఆలోచించండి ఏ విధంగా ఈ ప్రాంతం ఉందో, వీళ్ళకి ఎట్లా పోవాలని ఒకసారి ఆలోచించండి. అంటే ఈ లోపలికి పోయినా కొద్దిగా మొత్తం వీళ్ళను దాదాపు 20-30 వేల మంది వెళ్ళుంటారు ఈ ప్రాంతంలో. క్యా నామ్ హై ఆప్కా? దుర్గా ప్రసాద్ సార్. మీ పేరేం పేరు? మీరు ఎక్కడ? బాలనగర్ నుంచి సార్. ఓకే, చెప్పండి. అది పోర్టల్లోని బుక్ చేసుకున్నారు సార్. వాళ్ళు బుక్ చేసుకుంటే ఇక్కడికి వచ్చాను సార్. వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు కాదు, వేరే రోహింగ్యాలు బంగ్లాదేశ్ వేరే దేశం నుంచి వచ్చారు అని అన్నారు. సపోజ్ తీసుకొచ్చాను సార్ పార్సల్. ప్రాణంగా ఏదైనా తేడా ఏదైనా అయితే ప్రాణాలకి మరి ముప్పే కదా సార్. ఆ టెన్షన్ తోటి ఉన్నాను సార్. అంతే. మీకు బుక్ చేసిరు, వీళ్ళు ఆన్లైన్లో బుక్ చేసిరు. ఎవరు బుక్ చేసిరు? డీటెయిల్స్ ఉన్నాయా? ఒకసారి ఓపెన్ చేయండి, పర్లేదు. ఇది పరిస్థితి. ఆన్లైన్లో రోహింగ్యాలు డైరెక్ట్గా అల్లం వెల్లుల్లి ఇక్కడికి పోర్టర్ ద్వారా బుక్ చేసుకొని ఇక్కడ కల్తీ చేసి అల్లం వెల్లుల్లికి సంబంధించి చూస్తూ ఉన్నాం. లో క్వాలిటీ, చాలా చిన్న గడ్డ. జనరల్గా అయితే అట్లాంటివి ఇంట్లో మనం పడేసేటువంటి గడ్డ ఈరోజు ఇక్కడ తయారు చేసి లోపల దాచిపెడుతుంది. మనం చూడగానే మనం వస్తున్నాం తీసుకొచ్చి లోపల వేసుకోరు. అడ్డమైన పిండిలు, అడ్డమైన అన్నీ తీసుకొచ్చి వీళ్ళు ఈ ప్రాంతం చూస్తే భయంకరంగా ఉంటుంది. ఈ ప్రాంతం రావాలంటే భయపడుతున్నారు, ఎవ్వరు రావాలన్నా భయపడుతున్నారు. దీంట్లోకి రావడం జరిగిందంటే మేమే ఫస్ట్ టైం వచ్చి ఈ ప్రాంతం ఈ విధంగా ఉంది, ఈ ప్రాంతంలో రోహింగ్యాలు అని తీసుకొచ్చి చూపించింది, వెలుగులో తెచ్చింది భారతీయ జనతా పార్టీ, మా టీమే. ఈ ప్రాంతం అనేక ప్రాబ్లం అవుతుంది. కల్తీ అల్లమెల్లిగడ్డ కాకుండా ఈ ప్రాంతం మనం చూసిన పక్కన హనుమాన్ టెంపుల్ ధ్వంసం చేసి విగ్రహం ధ్వంసం చేస్తే కేసులు బుక్ అయ్యి అనేక పిఎస్లో, బాలాపూర్ పిఎస్లో కేసులు బుక్ అయ్యి మర్డర్లు చేస్తారు. 17 ఏళ్ళ పిల్లగాను 16 ఏళ్ళ పిల్లగాను మనం చంపితే తీసుకోవచ్చు. వీడు ఏడు దొరికించుకోవాలన్నా, వీడు చంపి మన బంగ్లాదేశ్కో బర్మాకి వెళ్ళిపోతే ఎక్కడ దొరుకుతాడు? ఒక్కసారి అంచండి. ఇట్లాంటి ప్రాంతాన్ని ఎవరు ప్రోత్సహిస్తారు? ఈ ప్రాంతాన్ని ప్రోత్సహిస్తుంది ఇక్కడ ఉన్న ఎంఐఎం పార్టీ. అది అడుగుతున్నాం అన్న. ఈ ఒక్కటే ప్రాంతం లేదు, పక్కన పోతే చంద్రాంగుట్ట ప్రాంతంలో కూడా. ఎందుకంటే అది నా పరిధిలోకి రాదు కాబట్టి నేను పోతున్నాను. పక్కన చంద్రాంగుట్ట ఉంది, అటు పోతే జల్పేలు ఎవరు. ఈరోజు రాయల్ కాలనీ మన బాలాపూర్ దగ్గర అంటే అనేక మంది తీసుకొచ్చి అత్తగారి కంటే ఎక్కువ చూపిస్తారు. అంటే ఒకసారి మీరు ఆలోచించాలి. ఈ ప్రాంతంకి వెళ్ళి నిలగొట్టవలసిన బాధ్యత
రాష్ట్ర పార్టీకి ఉంది. వీళ్ళకి నిజంగా దీని ఇంకా ఉన్న లోన బయట తీయాల్సిన బాధ్యత ఉంది. నిజంగానే చూస్తూ ఉన్నాం పరిస్థితి. ఒక కాలనీ ఏర్పాటు చేసుకురు. ఇట్లాంటి కాలనీలు చాలా ఉన్నాయి హైదరాబాద్లో. రోహింగ్యాలకు సంబంధించినటువంటి బస్తీ ఇప్పుడు మామూలుగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఒక ఇల్లు, ఇక్కడ లోపలికి పోతే ఇంకొక ఇల్లు. వీళ్ళంతా కూడా రోహింగ్యాలు, బర్మా నుంచి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ నివసిస్తున్నారు హ్యాపీగా. అడుగుదాం వాళ్ళని అసలు ఎన్ని రోజులు అవుతుంది ఏం కథ అని. క్యా నామ్ హై తుమారా? नूर बशर कब आए? आया बोलो तो मैं 6 साल हो गया. 6 साल से इधर ही रह रहे. मैं इधर भी आया बोलो तो 6 साल हो गया. क्या काम करते? मैं बीमार है मेरे पास. कौन है घर पे? और भी एक छोटा वाला का बच्चा है. और क्या काम करते इधर? जैसे स्क्रैप का काम बनाने के लिए. हाँ? स्क्रैप का काम बनाने के लिए. स्क्रैप? जी. हाँ. एक मदरसा में पढ़ाने के लिए. మదర్సా మే పడా రే. और एक स्कूल में पढ़ा है. స్కూల్ మదర్సాలో వీళ్ళ పిల్లల్ని చదివిపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉండి స్క్రాప్ దుకాణం చేస్తున్నారు. వచ్చి 6.5 సంవత్సరాలు అవుతుంది సో అంటారు, కానీ చూస్తుంటే ఎక్కువ రోజులు అవుతుంది అనిపిస్తుంది. మొత్తం ఇవన్నీ కూడా ఫ్రీ కరెంటు, ఫ్రీ లైటు, ఫ్రీ వాటరు, ఫ్రీగా ఉంటురు, రెంట్ లేదు, ఏం లేదు. మాట్లాడుతాం. ఇంకా కొంతమంది ఉన్నారు, ఇగో వీళ్ళతో కూడా మాట్లాడదాం. आपका नाम क्या है? आपका नाम क्या है? आपका नाम क्या है? सलामतुल्लाह. हाँ? सलामतुल्लाह. क्या करते? कुछ भी नहीं, मजदूरी करते. क्या काम करते? मीनार बनाते. कौन सा? अरे तुम बाहर जाके वीडियो बनाओ ना, चलो मैं भी चलता हूँ. घर के अंदर ऐसा ये नहीं उठा. ये घर नहीं होता, कब्जा करे से है. कागज है तुम्हारे पास घर का? वो हमारे सेठ घर मकान मालिक से पूछा हम. कौन है मकान मालिक? कौन है? बाहर किस में रहते? हाँ? बाहर किस में? क्या नाम है इनका? नाम वो लीडर से पूछो ना, हमारे लीडर से. कौन है आपका? कौन दिए रेंट? कौन दिए? लीडर से पूछो. क्या नाम है? यूसुफ. हाँ? यूसुफ. क्या करते हैं यूसुफ? अरे वो उनसे पूछो ना जी. पूछते हम पूछेंगे. ये क्या है? कुछ है? कागज है आपके पास? किसका कागज है? कुछ कार्ड है? कार्ड? यूनिसियर का कार्ड है. आधार कार्ड? नहीं रहता. क्या कार्ड है तुम्हारे पास? क्या नाम है? यूएनएस से दिया से. हाँ, बताओ. ఇది లోపల ఉంటున్నటువంటి సిచ్యువేషన్. మమ్మల్ని అడగకు లోపల ఇంట్లోకి ఎందుకు వచ్చినావు అనేటువంటి పరిస్థితి. యాక్చువల్గా వీళ్ళు చొరబాటుదారులు. మన దగ్గరకు వచ్చారు వీళ్ళు. మన దగ్గరకు వచ్చి భారతదేశంలో చొరపడి బంగ్లాదేశీలు మా ఇంట్లోకి ఎందుకు వచ్చినావు అని అడిగేటువంటి పరిస్థితి. ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో తేలుతున్నటువంటి అంశం. పిల్లలు, కిచెను, బెడ్డు, తర్వాత ఒక కూలరు, బీరువా అంతా వీళ్ళంతా లోపల ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఒక్కటే కాదు, ఈ కాలనీ మొత్తం దాదాపు 42,000 మంది రోహింగ్యాలు దొంగ ఓట్లను కలిగి ఉన్నటువంటి పరిస్థితి. మనం అడిగితే మాత్రం ఆ కార్డ్స్ చూపిస్తలేరు, ఉన్నాయని చెప్తలేరు. ఈ సిచ్యువేషన్ చాలా హ్యాపీగా, చాలా అసలు సొంతంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా జీవించలేనటువంటి పరిస్థితి. आपका घर वाले क्या काम करते? मेरे को खाना पकाता ना सब. किधर? इधर अंदर. हाँ. कितने जने हैं घर पे? जैसे 6 जन गए. हाँ? 6 जन. कितने जने हैं? जने 6 जने. जी जी. आपका घर पे कितने हैं? 3 है. 3 है. हाँ? बच्चे मिला के 3 है. बच्चे मिला के कितने साल हो रहा के? ऐसे पूरा मिलाने के लिए 6 साल हो रहा साहब. 6 बना साल. लिया. 6 साल हो रहा. हाँ? 6 साल हो गया इधर बनाने के लिए. हाँ. और जुगुड़े बनाने के लिए इधर भी खुद ही बना लिया था. आपका नाम क्या है? अरे लेडीज को नहीं उठाते जी हमारे हाँ? इधर. लेडीज को नहीं उठाते मीडिया में. मेरे से पूछो जो पूछना. कितने साल हो रहा वाइफ है? 6 साल हो रहा. हाँ? 6 साल. कब हुआ? 7 साल हो रहा. कब हुआ शादी? शादी शादी तो हो गया, बोलो तो एक 3 बच्चा साढ़े भी हो 3 गया साल हमारा. हो गए. कब इधर आने के बाद शादी हुआ तुम्हारा? हाँ. हाँ? इधर उछने का पहले? हाँ? यहाँ आने के बाद शादी? हाँ. कैसा? यहाँ का लड़की है? नहीं हमारे उधर का. वहाँ से फिर बुला लेके शादी कर लिए? अरे नहीं, सब इधर भी अब ना, इधर इधर इतनी भी फैमिली, ना। इधर लेडीज जेंट्स सब रहता ना, बच्ची भी इधर भी रहता, रहता। लड़का भी रहता. शादी इधर ही होता. हाँ. उधर से कहीं को बुलाते. जाते बर्मा जा रहे? बर्मा. हमारा देश ओके होता वो है, तो सरकार में जो है उन लोगों का मसला है, बुलाया तो जाते. कौन बुलाना? अभी उधर की भी सरकार. लड़ाई चल रहा है ना. उधर लड़ाई चल रहा ना. हम्म. अब वो कंप्रोमाइज होना वो कैसा होता नहीं मालूम. बुलाया तो आ सकते, बोलो तो जा सकते. हम्म. उधर से अगर बोलता है तुम लोग कितना कमाते तुम यहाँ पर? कभी जाते काम को, कभी नहीं जाते. 700-600 कमाते. हाँ. क्या करते हो पैसे? क्या क्या करते, जीने के लिए पैसे जरूर. बैंक में तो डालते ना? हाँ? बैंक में तो डाल लेते ना? हमारे पास बैंक आ रहा था, अकाउंट भी नहीं है. हम्म. फोन का अकाउंट भी नहीं है तो बैंक कहाँ से रहेगा.
फोन है ना अब तक? फोन बताए ना। तो फोन रहता, हमारे पास आधार कार्ड नहीं है तो अकाउंट कैसे होगा? फोन तो है ना। फोन है, फोन कैसा है? फोन में अकाउंट नहीं रहता, हम खाली यूट्यूब देखते हैं। फोन है ना। है, सिम है ना। हाँ सिम है। ओ, या सिम कैसे कब लिए? वो सिम एक जमाने पहले एक इधर के लड़के ने दिया था। लड़के दिलाए तुम्हारे? दिलाया नहीं, उसके पास से दे दिया। ये रहा। कौन है उन्होंने? वो दोस्त है, नहीं है इधर। उतने साल से वही सिम चल रहा? हाँ वही सिम चल रहा। हाँ। क्या नंबर क्या है उसका? नंबर तो मौजबानी याद नहीं रखते। हाँ। मौजबानी याद नहीं है। नंबर बोलो ना, तुम्हारा नंबर याद रहता ना तुम्हारे को। मौजबानी याद नहीं है बोल रहा हूँ। ठीक है, तुम्हारा वाइफ को है नंबर? नहीं यही है, एक ही है। हाँ? कितने फोन है घर पे? एक ही है। है ना, चार 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 फोन पड़े हुए ना वहाँ पर? उसमें नहीं है, सिम नहीं है। 4 फोन है मगर सिम नहीं है। इसमें वाईफाई, इससे वाईफाई लेके वो बच्चों को यूट्यूब दिखाता बस। हाँ। वाईफाई कनेक्ट करते, हॉटस्पॉट। हाँ। स्कूल में डाले? बच्ची छोटी है जी, एक ये साल बच्चे की है ना, है। ये है ना। तो वो दूसरों का होगा। क्या नाम है तुम्हारा? सलामतुल्ला, ओके, कहाँ रहते थे बर्मा में? फकीराबाद। मुंडो मुंडो बोलता बोलता है वहाँ कौन है अभी? वो नेमार। कुछ भी नहीं है उधर। हमारे उधर में एरिया कुछ भी नहीं है। कुछ भी नहीं है अब। पूरा खत्म कर दिया साहब। ఇందు సో ఇది పరిస్థితి. మొత్తం ఇల్లు సిమెంట్ తోటి నిర్మించుకున్నటువంటి పరిస్థితి ఉంది. సిమెంట్ ఇటుకలు ఎవరు ఇస్తున్నారు వీళ్ళకు ఇంత పరిస్థితి? వాటర్ కనెక్షన్ ఉంది. వాటర్ కనెక్షన్ చూపిస్తా ఇప్పుడు. ఈ వాటర్ కనెక్షన్ డైరెక్ట్గా లోపల వాటర్ కనెక్షన్ వెళ్తున్నటువంటి పరిస్థితి. లోపలికి డైరెక్ట్ వాటర్ కనెక్షన్, లోపలికి కరెంటు ఫ్రీగా ఉన్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా వీళ్ళంతా కూడా స్థానికంగా ఒక లీడర్, ఇక్కడ ఒక లీడర్ వీళ్ళందరినీ డ్రైవ్ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. చాలామంది ఉన్నారు, ఏ ఇంట్లో ఎవరు ఉన్నారో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. आपका नाम क्या है अम्मा? हसीना बेगम। डरिए मत, हम पूछ रहे खाली, आप बोलिए आपका नाम क्या है? हसीना बेगम। आप कब आए इधर? 13 साल हो रहा है। 13 साल से इधर ही रह रहे हैं? शादी भी इधर ही हुआ आपका? हाँ, आपका हस्बैंड क्या करते? काम करते, लेबर के काम। कौन सा काम करते? लेबर के काम करते। हाँ? लेबर के काम करते। लेबर का काम करते हैं। फोन है आपके पास? नहीं है। हाँ? आपका हस्बैंड के पास है? है। हाँ? है। क्या है आपके पास? कागज क्या है, क्या है? इधर का काट है, हाँ? रिफ्यूजी का काट है, और क्या है? और कुछ भी नहीं है। हाँ? ये बच्चे क्या करते हैं? स्कूल को भी जा रहे हैं? कुछ दूसरा बड़े बच्चे हैं? है, बड़े बच्चे स्कूल को जा रहे हैं? गया है स्कूल को। हाँ? कौन सा स्कूल में डालते? अलियाबाद। हाँ? अलियाबाद पे। आलियाबाद। कौन सा स्कूल का नाम? नहीं मालूम। हाँ? स्कूल का नहीं मालूम है। क्या पढ़ रहे बच्चे? स्कूल पढ़ रहे। हाँ? कितने जने रहते हैं रूम में? 6 जन है। 6 జనే. ఈ చిన్న రూము మనం చూస్తూ ఉన్నాము. జస్ట్ ఇదొక్కటి అండ్ ఇదొక్క రూమ్ అంతే. ఈ 2 రూమ్లలో కలిసి 6 మంది ఉంటారు దీంట్లో. వీళ్ళు ఉంటున్నటువంటి పరిస్థితి. సో జస్ట్ విజువల్స్ చూపించవచ్చు ఎట్లా ఉందని. విజువల్స్ కోసం ఏం జరుగుతుంది, గ్రౌండ్ రిపోర్ట్ మొత్తం అందరికీ తెలియజెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గ్రౌండ్లో ఏముంది అనేటువంటిది. ఈ 2 రూములలో కలిసి మాత్రమే 6 మంది ఉంటారు. 13 సంవత్సరాలు అవుతుంది వీళ్ళు వచ్చి, రోహింగ్యాలు వీళ్ళు పిల్లలతో ఉంటారు, ఇక్కడనే పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఇక్కడనే ఉంటారు. వీళ్ళంతా సిచ్యువేషన్ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మాట్లాడినాం, హసీనాతో మాట్లాడినాం. ఇంకా చాలా ఇండ్లు ఉన్నాయి. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది. రోహింగ్యాలు ఇక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్. ఇంకొక లోపలికి వెళ్దాం. అన్న శ్రీరామ్ బీజేపీ నాయకులు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. आपका नाम क्या है अम्मा? आपका नाम क्या है? अनुरा बेगम। आप कब आए? अन्ना ఒక నిమిషం రండి. कब आए आप इधर? अनुरा बेगम। कितने साल हो रहा आपका? आप आके कितने साल हो रहा? 15 साल। हाँ। 15 साल से इधर ही रह रहे? हाँ। क्या काम कर रहे हैं? आधा राशन करें। हाँ? आधा राशन करें। అర్ధాలేసన్. हाँ। ఇప్పుడు హైదరాబాద్లో హోటల్లో దొరికేటువంటి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా వీళ్ళు సప్లై చేస్తుంది. మొత్తం అంతా కల్తీ, మొత్తం వాటికి సంబంధించి ఈ పరిస్థితి ఉంది. ఇది రోహింగ్యా కాలనీ ఏర్పాటు చేసుకున్నారు, బంగ్లాదేశ్ కాలనీ. ఇదంతా కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి అక్రమంగా వలస ఉంటున్నటువంటి రోహింగ్యా ముస్లిమ్స్ ఇక్కడికి వచ్చి ఉంటారు. ఒక సామ్రాజ్యం ఏర్పరచుకోరు. వాటర్ కనెక్షను, తర్వాత కరెంటు కనెక్షన్లు లోపల అన్అఫీషియల్గా మొత్తం ఒక టీం ఏర్పాటు. ఇదంతా చూస్తూ ఉన్నాం కదా, చూస్తూ ఉంటేనే పరిశాన్ అనిపిస్తూ ఉంది. ఇదంతా చూస్తుంటే కొంచెం పరిశాన్, జనాలంతా కూడా షాక్ గురయ్యేటువంటి పరిస్థితి. ఎంత భయంకరంగా ఉందో. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఎట్లా తయారు చేస్తున్నారు,